మనతో పాటు ఉన్నటువంటి యువ రైతు సుబ్బన్న గారు మాట్లాడతారు. నమస్కారం సుబ్బన్న గారు. ఎన్ని రోజులైందండి ఇది నాటి? 60 రోజులా? 60 రోజులకి 60 రోజులైందండి ఇది నాటి. ఎన్ని మొలకు నాటారండి ఇది? 2000 మొలకు నాటారు. మొలకు ఎంత పడింది మీకు? ₹2. ₹2 పడిందా మొలక? ఎన్ని రోజుల క్రితము దున్నుకున్నారు ఇది? ఇది పంట చేయకముందు 3 నెలల నుంచి దున్నింది. 3 నెలల ఇంకా దున్నింది. ఏం ఎరువు వేశారండి దీనికి? వేసాము, కోడి ఎరువు వేసినాము, కాంప్లెక్స్, డ్రిప్ ఎరువు, యూరియా కొంచెం వేసినాము. అది మొత్తం వేసినాము. ఎంత వచ్చిందండి ఖర్చు ఇది? ఖర్చు అంతా ఇప్పటికి 10,000 దాకా వచ్చింది. 10,000. 10,000కి గాను ఇది వస్తుందండి ఎంత మనకి? మనం పెట్టిన ఖర్చు అన్న వస్తుందా? చెప్పలేము, అది మన అదృష్టం. అది మన అదృష్టము. ఇప్పుడు ఏమన్నా పూలకు రేట్లు ఉన్నాయా? ఏమో ₹30, ₹40 అంటూ ఉన్నారు. 30-40. 30-40 అయినా పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందా మనకి? వస్తుంది, పెట్టుబడి వస్తుంది. పెట్టుబడి పోగా వస్తే మళ్ళీ మనకి మిగిలినట్టు. రైతు గమ్మునకుండా చుడి నేల తల్లికి నేల పాలు చేస్తున్నాడు డబ్బంతా. నేల తల్లి ఏమైనా ఇస్తుందేమో అనేసి. చూడండి, పంట పెద్దగా ఏం మోపుగా ఏం రాలేదు. ఇది నాటినప్పటి ఇంకా వర్షం పడుతుందని చెప్తున్నాడు రైతు. నాటినప్పటి ఇంకా వర్షమే పడుతున్న వల్ల చెట్టు పెద్దగా ఇలువరి రాలేదు. ఇదేనా ఫస్ట్ కోత? ఈరోజు రేపా కోసేది? సోమవారం ఫస్ట్ కోతకు వస్తారు. సరే అండి, దేవుణ్ణి మేము కోరుకుంటున్నాం మంచి రేటు తగలాలనేసి. ఓకే, థ్యాంక్ యూ సుబ్బన్న గారు. 60 రోజులా? 60 రోజులకి 60 రోజులైందండి ఇది నాటి. ఎన్ని మొలకు నాటారండి ఇది? 2000 మొలకు నాటారు. మొలకు ఎంత పడింది మీకు? ₹2 పడిందా మొలక? ఎన్ని రోజుల క్రితము దున్నుకున్నారు ఇది? ఇది పంట చేయకముందు 3 నెలల నుంచి దున్నింది. 3 నెలలు ఇంకా దున్నింది. ఏం ఎరువు వేశారండి దీనికి? వేసాము, కోడి ఎరువు వేసినాము, కాంప్లెక్స్, డ్రిప్ ఎరువు, యూరియా కొంచెం వేసినాము. అది మొత్తం వేసినాము. ఎంత వచ్చిందండి ఖర్చు ఇది? ఖర్చు అంతా ఇప్పటికి 10,000 దాకా వచ్చింది. 10,000. 10,000కి గాను ఇది వస్తుందండి ఎంత మనకి? మనం పెట్టిన ఖర్చు అన్న వస్తుందా? చెప్పలేము, అది మన అదృష్టం. అది మన అదృష్టము. ఇప్పుడు ఏమన్నా పూలకు రేట్లు ఉన్నాయా? ఏమో ₹30, ₹40 అంటూ ఉన్నారు. 30-40. 30-40 అయినా పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందా మనకి? వస్తుంది, పెట్టుబడి వస్తుంది. పెట్టుబడి పోగా వస్తే మళ్ళీ మనకి మిగిలినట్టు. రైతు గమ్మునకుండా చుడి నేల తల్లికి నేల పాలు చేస్తున్నాడు డబ్బంతా. నేల తల్లి ఏమైనా ఇస్తుందేమో అనేసి. చూడండి, పంట పెద్దగా ఏం మోపుగా ఏం రాలేదు. ఇది నాటినప్పటి ఇంకా వర్షం పడుతుందని చెప్తున్నాడు రైతు. నాటినప్పటి ఇంకా వర్షమే పడుతున్న వల్ల చెట్టు పెద్దగా ఇలువరి రాలేదు. ఇదేనా ఫస్ట్ కోత? ఈరోజు రేపా కోసేది? సోమవారం ఫస్ట్ కోతకు వస్తారు. సరే అండి, దేవుణ్ణి మేము కోరుకుంటున్నాం మంచి రేటు తగలాలనేసి. ఓకే, థ్యాంక్ యూ సుబ్బన్న గారు. ఇక్కడ మడి కూడా ఉందండి. ఈ మడి సుమారుగా ఎకరా పైన ఉంది. ఎకరా ఇది ఒక 20-30 మూటలు పడవచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే ఈసారి పంట బాగుంది. ఈసారి నర్మదా కూడా చాలా బాగా వచ్చింది పంట. ఈ పంట బాగుందని నేను ఒక 20-30 మూటలు ఆశిస్తున్నాను. 20 కాకపోయినా ఒక 15-20 కావచ్చు అని నా అంచనా. ఎందుకంటే ఈసారి పంట ఇది కొంచెం తక్కువగా ఉంది చూడడానికి, కానీ ఇది చాలా అమోఘంగా ఉంది. ఈసారి మిషన్లకి ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల కొంచెం మిషన్ లేట్ అవుతుంది కోయడానికి. ఇంకా ఇది కొంచెం పచ్చగా ఉంది. ఇంకా ఒక 4-5 రోజుల్లో మేము కోసేస్తాము. ప్లీజ్ మా ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సంవత్సరం భయపక్క